అరే డెంకాడా, ఈ మధ్యలో మండేలంటే ఏంటనుకున్నావురా? నేను కర్ర తిప్పితే నీ బతుకేడా, నేను కత్తి తిప్పితే నీ తలేడా, నేను లూజుగా తొడగొడితేనే నువ్వు జడుసుకుని వెళ్ళిపోయి మీ ఊళ్ళో ఇంటింటికి చెప్పుకోవాలరా. కథన రంగంలో అడుగు పెడుతున్నాను రే, నీ సంగతి ఏదో తేల్చేస్తాను రా. ఎరా డెంకాడా, వెంకటేశ్వరరావుకి బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావురా? ఈ మండేలా ఉన్నాడు రా. ఒక్కటిచ్చాడంటే డెంకాళ్ళలో పడి డంకా పలాస్ ఆడుకోవాలరా. 3 కార్డ్స్ 3 ముక్కలు ఆడుకోవాలి. అయ్యా డెంకాడు రాజు గారు, పక్కిల్లే మాది, సౌండ్ రాకుండా కొట్టండి బాబు, మీ పుణ్యం ఉంటది. బాబు ఆగు. చంపలు దడదడ మోగెరా సై, మెడ పూసలు ఫెళఫెళ విరిగెరా సై, చెవి గోపలు చిటపటలాడెరా సై, ముక్కులు చెరబెర చేదరా సై, నట్టికి నలిగే అయ్యిందా, కడుపులో డోలే మోగిందా, దిక్కి దడదల ఆడిందా, బర్రలు నర్రలు తీసాయా. సుడిగాలిలా నింగికి ఎగిరాడా, చుట్టూ గిరిగిర తిరిగాడా. ఆ ప్రకారంగా మండేలా వారు కనుమూసి తెరిచేలోగా వీరచితంగా పోరాడి మామకాళ్ల ముందు పడ్డాడు. అమ్మా అమ్మా, మనసారా ఏడవాళ్ళనుంది, చుట్టుపక్కల టిప్పంగా లేడు కదా. రేయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రా? అలా పైనుంచి పడ్డారేటలుడు. చేస్తానా? నీ మూలంగానే ఇలా జరిగిందిరా డిప్ప. ఆ దేవతామణులు పుష్పక విమానంలో నన్ను ఇంటి దగ్గర దింపుతారని తీసుకొచ్చి దిష్టి బొమ్మలో నేను ఇక్కడ కూర్చోవడం చూసి మానవుడు అని టపి మన వదిలేసి వెళ్ళిపోయారు. అయినా మిట్ట మధ్య నుండి ఇక్కడ కూర్చోడం అవసరం? నాకేం తెలుసు అల్లుడు, తమరు పుష్పక విమానంలో వస్తారని. కనీసం హార్న్ కొట్టుంటే లోపలికి వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. నువ్వు నీ కూతురు నా రాసలేలు చూసి కుళ్ళుకుంటున్నారని సౌండ్ కట్ చేయించాను రా. అమ్మా అమ్మా అయ్యా అన్నాడక చూడు, మూల శంకున్నోళ్ళగా ఎలా డేక్కుంటూ వెళ్తున్నాడు. అమ్మో అమ్మా, నువ్వు లోపల ఏం చేస్తున్నావే? బయటకు వెళ్ళి పడుకోవాలి. పౌడరు సెంటు కొట్టమంటారా? ఏం అక్కర్లేదు, వారానికి సరిపడా కొట్టించుకొని వచ్చాను. నువ్వు బయటికి వెళ్ళు. ఏంటండి అదో రకంగా ఉన్నారు? నేను ఏ రకంగా లేనే బంగారు, నీకు దండ పెడతాను, నువ్వు బయటికి వెళ్ళు. ఏసీ వేసి వెళ్ళమంటారా? అక్కర్లేదు, ఏసీ వద్దు, ఏవద్దు, నువ్వు బయటికి వెళ్ళు. నీ ఫ్యాన్ వేసి వెళ్ళమంటారా? నాకు మురేసి వెళ్ళవే. ఎందుకండి అంత కోపంగా ఉన్నారు? కోపం లేదు, ఏమి లేదు, నీకు దండం పెడతాను, నువ్వు బయటికి వెళ్ళవే. వెళ్ళు, తలుపు గట్టిగా వెయ్యి, లోపల నుంచి వచ్చే సౌండ్ బయటికి వినపడడానికి లేదు. ఇక్కడ కొట్టాడు బాబు. అమ్మా, నడుం మీద కొడితే ఇక్కడ పట్టేసింది అయ్యా. ఇంకా నయ్యం కింద కొట్లా చచ్చుండేవాడు బాబు. అయ్యా, కోస్తావాడే కదా అనుకున్నాను, కొట్టును కొట్టినట్టు కొట్టి చోట కొట్టకుండా కొట్టాడు బాబు. అమ్మా అయ్యా, తలుపు జాగ్రత్తగా వేసారులే నాయన. అమ్మా 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 అమ్మా. సత్య, నువ్వా? అవును బే, బుద్ధుందా నీకు? కడుపుకి గుడ్డు తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఒరేయ్, 25 లక్షలిచ్చి వెంకటేశ్వర్లతో నా పెళ్లి చేద్దాం అనుకున్నావే, సిగ్గుందా నీకు? ఒరే మండేలా, నీ అంత అందగాడు, నీటుగాడు, పొట్టిగాడు. डिवोर्सी मैट्रिमोनी, इंडिया की नंबर 1 ऐप सिर्फ डिवोर्सी के लिए विद लैक्स ऑफ గాడు, పొట్టిగాడు. నీలాంటి అందగాడు, నీటుగాడు, పొట్టిగాడు, బొమ్మ చూసుకోవడానికి బట్టతలున్నవాడు, దిక్కుమాలిన ఏజ్ బార్ గాడు కావాలని నేను కోరుకుంటే వాడి కంటగట్టాలనుకోవడం న్యాయమా నీకు? నాదే తప్పు, చెప్పు. గుంజి, నా పొట్టి గుంజి, నువ్వు చేసుకుంటానంటే ఎదురు కట్నం నేనే ఇచ్చేదాన్ని కదా. కొంచెం పక్కకి జరుగు.
నువ్వు అంటే ఇప్పుడే నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఒరే గొత్తం, పుత్రికా సమేతంగా నువ్వు ఇక్కడికి రారా. ఆహా, జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. సత్య నా సెకండ్ వైఫ్. పెళ్ళైపోయింది. ఇప్పుడు మండేలా ఇద్దరు పెళ్ళాల, పుచ్చుకు పుచ్చుకు ముద్దుల మొగుడు. ఒకే వ్యక్తికి రెండు శోభనాలు, అంత కెపాసిటీ ఉన్న ఒకే ఒక వ్యక్తి ఈ మండేలా. ఈ రెండు 4 అయి 4 8 అయి దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ జగదేక వీరుణ్ణి మించిపోవాలి. జగదేక వీరా లలలాల. ఇద్దరు పెళ్ళాల మధ్యన మండేలా. ఇంతకాలం వెయిటింగ్ ఇప్పుడు సక్సెస్ అయింది. రండి రండి. అలా కాదండి. ఇద్దరిని చెరో వైపున ఎత్తుకుని తీసుకువెళ్ళండి. టింగ్, టింగ్. ఏమైందండి? పట్టేసిందా అండి? పట్టేసింది. రండి రండి. అమ్మా మెల్లగా అమ్మా అమ్మా. మెల్లగా మెల్లగా మెల్లగా. మెల్లగా కూర్చోండి కూర్చోండి. ఓ, అమ్మా అబ్బబ్బబ్బబ్బబ్బ. అబ్బా అమ్మా. ఇంకొంచెం వెనక్కి, కొంచెం కాళ్ళు పట్టుకో. జాగ్రత్తగా. ఏంటే నేను తల పట్టుకుంటే కాళ్ళు లేస్తున్నాయి? ఎటకారంగా ఉందా? అటుకి అడ్డంగా నరికేస్తా. నేను కాళ్ళు పడుతుంటే నీ తల ఎందుకు లేస్తుంది? ఇంకోసారి లేచిందంటే పీక మీద కాలేసి తొక్కేస్తా. ఏంటి తొక్కు చూద్దాం రా. నువ్వు విరగొట్టు చూద్దాం. ఓసి మీ పతి పెట్టి తగలయ్యా, నన్ను చంపేసేటట్టున్నారే. అబ్బా మీరుండండి, ఇవాళ అద్దో నేను తేల్చుకుంటాం. రావే చూద్దాం రా. చూద్దాం చూద్దాం. నీ పవర్ ఏంటో నేను తెలుసుకుంటారా? ఆగండి ఆగండి అమ్మా, ఇది కాదు పద్ధతి. అల్లుడు గారిని హాల్లో తీసుకొచ్చి పడుకోబెట్టండి. నెమలి పింఛన్ సర్జరీ నేను చేస్తాను కదా. అమ్మా బాధపడగలడు, వెన్నుపోటు కదా, సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మరి నెమలికి తరుతుకుంటే ఏం సర్దుకుంటుందిరా? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇద్దరు పెళ్ళాలుండగా డాక్టర్ ఎందుకు అల్లుడు? వాళ్ళేం చేస్తారా? కళ్ళు మూసుకో చెప్తానే. మూసుకునే ఉన్నాను రా. గట్టిగా మూసుకాయ. అమ్మాయిలు మీరిద్దరూ 10 అడుగులు ముందుకెళ్ళండి చెప్తాను. వెళ్ళండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారా? లేదు లేదు, మీరిద్దరూ చీర కుచ్చిళ్ళు బొడ్లో దోపండి. దోపారా? ఇప్పుడు ఊపిరి గట్టిగా పీల్చండి. పీల్చారా? ఇప్పుడు నేను 1 2 3 అనేసరికల్లా మీరు నారాయణ నారాయణ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క దూకు ఈ నడి మీద దూకండి. అమ్మో 1 2 3. డమాల్. అల్లో డకౌట్. ఒరే మావా, ఆ, న్యూస్ గట్టిగా చదవరా. ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా గాంధీతో భేటీ. నీ బొంద, ఆ న్యూస్ మనకి ఇప్పుడు అవసరమా? సెంటర్ స్ప్రెడ్ చూడు. నవ యవ్వనానికి గుళికలు, నడుము నొప్పికి మందు, అది చదవరా. కాకరుస్తోంది. చుట్టాలు వస్తారేమో అక్క. చుట్టాలు కాదు, కాకే వస్తుంది. అనయ్య. హాయ్ చలాయ్. హాయ్ అనయ్య. ఎప్పుడు రిలీజ్ అయ్యా? జస్ట్ నౌ. ఇప్పుడేనమ్మా. రిలీజ్ అవడానికి వాడు ఏమన్నా సినిమా బాక్సా? నో లేదు బావగారు,
అప్పుడప్పుడు మర్డర్లు గట్రా చేసి జైలుకి వెళ్ళి ఇలా రిలీజ్ అవుతూ ఉంటారు. చల్లాయ్, ఈ సంచిలో తలందమ్మా, తీసి డస్ట్బిన్ లో వెయ్యి. సరే అన్నయ్య. అవును బావా, చెల్లా ఇంటికి ఒట్టి చేతులతో ఎలా వస్తావు చెప్పు. అందుకని కత్తి తీసుకొచ్చావా? లేదు బావా, వస్తూ 10,000కు తలేసా. తల వేసావా? ఆ. వేయటం అంటే నరికేసా బావా. ఈ కత్తి కూడా మ్, మీ చెల్లికి ఇచ్చే సంచిలో పెడుతుంది. అలాగే. బావగారు నీకు నచ్చారా అన్నయ్య? ఆహా, సూపర్ అమ్మో, సంచికి సరిపడా ఉందమ్మా. బా, శివునికి నందిలాగా, శ్రీరామచంద్రునికి ఆంజనేయునిలాగా ఇక్కడేవుడు నేను ఒక లెవెల్లో పెట్టేస్తాను చూడు బావా. థ్యాంక్ యూ. మర్డర్ చేసి తెచ్చిన ఈ క్యాష్ లో అక్కా చెల్లెళ్ళకి 5,000, బాబాగారికి 5,000తో ఈ సూట్. థ్యాంక్ యూ బావా. ఏరా గొత్తం, నువ్వు ఉన్నావు ఎందుకురా? కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే బావమరిది వస్తాడంటారు ఇలాగే. అరే ఇన్నాళ్ళున్నా ఒక సూట్ కొన్నావు నాకు? వేస్ట్ ఫెలో. నా దగ్గర అలాంటి కత్తి సంచి లేవు కదా. ఉంటే కొనేస్తావు నువ్వు. ఆహా, బాబాగారికి సూట్ అదిరింది. ఏం పని చేస్తారమ్మా? ఉద్యోగమా, వ్యాపారమా? చిచి చిచి, ఉద్యోగమా వ్యాపారమా చేయాల్సిన కర్మ మా ఆయనకేంటి? ఆ? శుభ్రంగా తిని సెంట్లు అత్తర్లు కొట్టించుకుని హాయిగా పడుకుంటారు. గ్లామర్ మెయింటైన్ చేయాలి కదా అన్నయ్య. కాదమ్మా, బావగారి ఫేస్ చూడు. ఆ? ఏ యాంగిల్లో చూసినా మినిస్టర్ కళ తెగి పడిపోతుంది. మినిస్టరా ఎలాగైపోతాడు? నిద్రపోతున్నా నామినేషన్ వేస్తాడేటి? చూసావు బావా, నాలో మినిస్టర్ కాడ నువ్వు గుర్తించావని వీడు ఎంత కుళ్ళుకుంటున్నాడు. ఎక్కువ మాట్లాడావంటే తల తెగి సంచిలో పడుతున్నరే. నువ్వు కాదు కదా, ఆ దేవుడు వచ్చినా సరే బావా మినిస్టర్ అయి తీరాల్సిందే. అప్పుడు నేను హాయిగా నిద్రపోవచ్చు కదా బావా. ఓ ఎస్, కానీ మినిస్టర్ కావాలంటే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కావాలంటే పాపులర్ కావాలి, పాపులర్ కావాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలంటే ఈ డ్రెస్ వేసుకు తీరాల్సిందే. చీ, 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 చీ. ఈ డ్రెస్ మామూలు వేసుకోవడం ఏంటి? నోర్మోయ్, తల తెగి సంచిలో పడుతున్నరే. ఇది ఖద్దరు. మినిస్టర్ కావాలంటే ఈ డ్రెస్ వేసుకు తీరాల్సిందే బావా. బావా ఓ. ఈ డ్రెస్ వేసుకోవాల్సిందేనా? వెళ్ళు. నువ్వు కత్తి దించే, కత్తి దించే. అలాగే. బావా, ఏంటి బావా? లాలూ ప్రసాద్ సీఎం అయ్యాక రిక్షా దొక్కాడు, నేను రిక్షా ఎక్కి సీఎం అవుతా. నువ్వు తక్కువ. తొక్కవలసింది నేను కాదు బావా, తమరు. నేనా? మామూలు రిక్షా ఎందుకు తొక్కుతాడు? చెమట పట్టేస్తుంది. ఎంత చెమడబడితే అంత మాస అయినట్టు లెక్క బావా. ఆ, నెలలోపు నీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే నీ తల తీసి అసెంబ్లీ ముందు పెట్టి ధర్నా చేస్తా. ఏంటంటే? నీ తల తీసి అసెంబ్లీ ముందు పెట్టి ధర్నా చేస్తా. ఎందుకండి? అప్పుడు సింపతి ఓట్ల కోసం నా చెల్లికి టికెట్ ఇస్తారు. అక్కర్లేదురా బావా, నేనే తొక్కుతా. దా, 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 దా. ఆ, నువ్వు ఎక్కు. తప్పుకోవచ్చలా? అల్లు నిక్కరేస్తామాత్, నిక్కరేస్తామాత్, ఆరుకుతామాత్, అమాత్, 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 అమాత్. అమ్మా, అబ్బా, అల్లుడి షోకు దోలు తీరిపోయినట్టుగా ఉంది. నరాలు లాగేస్తారా బాబు, చచ్చిపోయాను నాయన. అదేటల్లుడు, రిక్షా తొక్కినందుకే నరాలు లాగేస్తానే అంటున్నావు. అవతల అమ్మాయిలు ఇద్దరు మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఓ పని చేయమను, ఏంటి? అవి నా ఫోటో కేసు కొట్టి ఆ. ఏడుస్తుండమను. ఆ? కదా ఆ పద. ఏంటండి అలా చూస్తున్నారు? పులిహోర, ముద్దపప్పు, సాంబారు, కంది పచ్చడి, పాయసం, మైసూర్ పాక్ అన్ని మీకోసమే చేశానండి. ఏమండి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్ని మీకోసమే చేశానండి. ఐ లవ్ యూ డార్లింగ్. ఏనాడు చేసుకున్న పుణ్యమో ఇంత మంచి భార్యలు దొరికారు. ఆహా,